రాజమండ్రి శ్రీరామ్ నగర్ లోని గుడా మాజీ చైర్మన్ ఘన్ని కృష్ణ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. సమాజంలో ఎక్కడైనా అవినీతికి, అన్యాయానికి పాల్పడితే దానిపై నిరంతరం పోరాడాలని గుడా మాజీ చైర్మన్ ఘన్ని కృష్ణ అన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శ్రీరామ్ నగర్ లోని వారి నివాసం వద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వారాది హనుమంతరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఘన్ని కృష్ణ మాట్లాడుతూ తెల్లదొరల పాలన పోయి నల్లదొరల పాలన వచ్చిందని, ప్రజా వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకున్నా కార్యక్రమం తలపెట్టిన దానిపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉప్పులూరి జానకిరామయ్య, పందిరి మహదేవుడు సత్రం చైర్మన్ రెడ్డి మహేశ్వరరావు, మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ సయ్యద్ అప్సరీ, ఆర్యాపురం సత్యనారాయణ స్వామి దేవస్థానం చైర్మన్ మల్లా వెంకటరాజు, శెట్టి జగదీష్, శ్రీ సిద్ధి వినాయక ఆలయ చైర్మన్ మద్ది నారాయణరావు, పలువురు మాజీ కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వీళ్ళందరూ కూడా ఈ స్వాతంత్రాన్ని నిలబెట్టడం ఎంతో కానీ కృషి చేస్తున్నారు. అయితే ఈ అయిపోయిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత, తెల్లదొరల పరిపాలన పోయిన తర్వాత ఈ నల్లదొరల పరిపాలన వచ్చి మొత్తం దేశాన్ని లూటీ చేసే పరిపాలన వచ్చింది. ఇప్పుడు అటువంటి పరిపాలన నుంచి మళ్ళీ మొన్న ఈ కాక్రోచ్ ఉద్యమం వచ్చింది. దానికి ఒక విధంగా అది కాక్రోచ్ అని పేరుకి ఏదో ఎవరికాలం ఏదో జడ్జి గారు ఎవరో అన్నారు, కానీ వాళ్ళు నిజంగా ఇక్కడ దేశ స్వాతంత్రాన్ని కాపాడడం కోసం యువతరం ముందుకు వచ్చి రావడంలో ఒక మంచి సుపరిణామం అది. కాబట్టి తన ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా అన్యాయం మీద పోరాడాలి, అవినీతి మీద పోరాడాలి. అప్పుడే నిజమైన స్వాతంత్రం ఎవరైతే త్యాగాలు చేశారో ఆ త్యాగాలకి నిజమైన నివాళి మనం అర్పించుకున్నట్టు అవుతుందని చెప్పి తెలియజేస్తూ, అందరం కూడా ఈ రోజుని అవినీతికి వ్యతిరేకంగా అని చెప్పి తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. నమస్కారం. జై హింద్.